రేవంత్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. అజారుద్దీన్ ఎమ్మెల్సీగా వస్తారా రారా అన్న టెన్షన్ కు ఫుల్ స్టాప్ పడింది. ఎమ్మెల్సీల ఫైల్ పై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేస్తూ తెలంగాణ పాలిటిక్స్ లో 6 నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు. దీంతో సీఎం రేవంత్, మంత్రి అజారుద్దీన్లు గ్రాండ్ విక్టరీ సాధించారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్సీల నామినేషన్ల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలెక్కొచ్చింది. 6 నెలలుగా లోక్ భవన్ లో ఉన్న అజారుద్దీన్, కోదండరాంల ఎమ్మెల్సీ నియామకం ఫైల్ కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్లో వీరిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తెలంగాణ కేబినెట్ ప్రతిపాదించింది. అయితే అజారుద్దీన్ కు నేర చరిత్ర ఉందని, ఆయన్ను ఎమ్మెల్సీగా నియమించవద్దని ఆరోపిస్తూ బీఆర్ఎస్ తో పాటు పలువురు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే కోదండరాంపై పలు కేసులు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో అప్పటి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ఫైల్ను పక్కన పెట్టారు. ఇలా 6 నెలలుగా ఎమ్మెల్సీ నియామకం ఫైల్ లోక్ భవన్లోనే ఉంది. ఇక ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అనూహ్యంగా అజారుద్దీన్ కు మంత్రి పదవిని కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో 6 నెలల్లోగా ఆయన ఎమ్మెల్సీగానో లేక ఎమ్మెల్యేగానో తప్పనిసరిగా ఎన్నికవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ గడువు ఏప్రిల్ నెలాఖరుకు ముగియబోతూ ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఈ అంశంపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఫైల్ పై సంతకం చేసి అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా ఆమోదించారు. దీంతో సీఎం రేవంత్ తన మార్కును మరోసారి చాటుకున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.